శివరాత్రి రోజు అభిషేకం చేసే వాళ్ళు ఎవరైనా సరే తడి వస్త్రాలతో అభిషేకం చేయకూడదు. అంటే తడి వస్త్రాలు ధరించి అభిషేకం చేయకూడదు. ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలు ధరించి మాత్రమే అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు గట్టిగా బిగ్గరగా మాట్లాడకూడదు, కోపంగా ఉండకూడదు. అభిషేకం శివుడికి చేసేటప్పుడు శివరాత్రి రోజు ఇతరులను నిందించకూడదు, ఇతరుల గురించి గొప్పగా మాట్లాడకూడదు. మౌనంగా ఉంటూ, ప్రసన్న వదనంతో ఉంటూ, శాంతంగా ఉంటూ, మనస్సులో శివనామస్మరణ పంచాక్షరి మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేయాలి. శివాభిషేకం చేయటానికి శివరాత్రి రోజు దుర్ముహూర్తము, వర్జ్యము, రాహుకాలం, యమగండం ఇలాంటివేవి చూసుకోని అవసరం లేదు. మహాశివరాత్రి రోజు ఏ సమయంలోనైనా సరే శివాభిషేకం చేసుకోవచ్చు. అలాగే శివాభిషేకం చేసే సమయంలో నమశివాయ అనే మంత్రం కానీ, శ్రీం శివాయ నమః అనే మంత్రం కానీ మనస్సులో స్మరించుకుంటూ శివాభిషేకం చేస్తూ